నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలపై హైడ్రా కూల్చివేసింది. స్థానిక నాయకులు కబ్జా చేసిన పార్కు స్థలాన్ని కాపాడారు హైడ్రా అధికారులు. నార్సింగ్ సర్కిల్లోని ఓ నివాస ప్రాంతానికి కేటాయించిన 1600 గజాల పార్కు స్థలాన్ని కొందరు స్థానిక రాజకీయ నాయకులు కబ్జా చేసి అందులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో స్పందించిన హైడ్రా తెల్లవారుజామునే జేసీబీలతో రంగంలోకి దిగింది. పార్కు స్థలంలో అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. స్వాధీనం భూమి విలువ 16 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. విలువైన ప్రజా ఆస్తిని కాపాడటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తాడు. రాముడు, ఇటీవల కాలంలో కబ్జాకు గురైనటువంటి పార్కుల విషయంలో పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు హైడ్రా అధికారులు. ఎక్కడికక్కడ వాటి అన్నింటినీ వివరాలు తెలుసుకొని ఆ పక్కన కంప్లైంట్ ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర, అదేవిధంగా ఎవరైతే కబ్జాలో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండేటువంటి పేపర్లను అన్నింటినీ కూడా సక్రమంగా పోల్చి చూసిన తర్వాత, అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి లేఅవుట్లు ప్రభుత్వ ఇటు జిహెచ్ఎంసీ వద్ద కానీ, లేదంటే హెచ్ఎండిఏ వద్ద, లేదంటే మున్సిపాలిటీల వద్ద ఉండేటువంటి వివరాలను తీసుకొని ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటిపై యాక్షన్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఈ రోజు నార్సింగ్ లో జరిగినటువంటి ఈ పార్కు కబ్జా తొలగింపు కూడా అదే విధంగా మనం చూడొచ్చు. ఇటీవల కాలంలో వస్తున్నటువంటి ప్రజావాణి కానీ, అదేవిధంగా ఫోన్లో కానీ ఎక్కువగా ఫిర్యాదులు పార్కుల పైన వస్తున్నాయి. పార్కు స్థలాలను తమకు లేఅవుట్ లో పార్కుగా చూపించడం, తర్వాత కొద్ది రోజులకు వాటికి ఇంకొక ఇంటి నెంబర్ ఇచ్చి వాటిని అమ్మివేయడం, ఇతరులు ప్రైవేట్ వ్యక్తులు దాన్ని కబ్జా చేసి చేయడం. అంతేకాకుండా కొంతమంది నేతలు, రాజకీయ పలుకుబడి ఉపయోగించినటువంటి స్థానిక నేతలు కూడా ఇలాంటి కబ్జాలకు పాల్పడుతుండడం కారణంగా వాటన్నింటినీ గుర్తించినటువంటి హైడ్రా అధికారులు చాలా వేగంగా వాటిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫిర్యాదు అందిన కొద్ది రోజుల లోపలనే, ఎక్కువ అంటే వారం 10 రోజుల లోపల వాటిని తొలగిస్తున్నారు. ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు వచ్చినప్పుడు కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిని కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయించేసి సంబంధిత విభాగాల ద్వారా ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ రోజు కబ్జాలోంచి తొలగించినటువంటి 1600 గజాలకు సంబంధించినటువంటి స్థలం విలువ దాదాపు 16 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా ప్రహరీలను అన్నింటినీ తొలగించి అక్కడ చుట్టూ ఫెన్సింగ్ వేయడంతో స్థానికంగా ఫిర్యాదులు ఇచ్చినటువంటి వాళ్ళు, ఆ పక్కన ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పొచ్చు. రైట్, థాంక్యూ రాముడు.